ప్రైజ్ ద లార్డ్. దైవ సేవకులైన మా తండ్రి గారు పాస్టర్ డి జోబ్ గారు చాలాసార్లు బోయేజు తన పొలంలో ఉన్న వారితో ఒక మాట చెప్పే సందర్భాలు చాలాసార్లు ఉపయోగించేవారు. బోయేజు తన పొలంలోకి రాగానే పొలంలో పనిచేసే పనివారు అందరూ కూడా యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక అని బ్లెస్ చేసేవారు. అప్పుడు ఆయన రిటర్న్ దేవుడు మీకు తోడైండును గాక అని బ్లెస్ చేసేవారు. దైవజనుల కుమార్తెగా దేవుని పొలమైన సంఘంలో ఉన్న మీ అందరి కొరకు ఈ మాట అయితే ప్రకటిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మీరు ఇన్ రిటర్న్ దేవుడు మీకు తోడైండును గాక అని నన్ను బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా నన్ను హోల్ హార్టెడ్గా విష్ చేశారని నమ్ముతున్నాను. ధన్యవాదాలు. మా నాన్నగారు దైవజనులు ప్రతి సంవత్సరం వాగ్దానం ప్రకటించేటప్పుడు నేను చాలా ఎగ్జైట్మెంట్తో అయితే ఎదురు చూసేదాన్ని. ఆయన వాగ్దానాలు దేవుని దర్శనాన్ని బట్టి ప్రకటించేటప్పుడు చాలా చాలా నూతనంగా ఉండేవన్నమాట. ఒక సంవత్సరం అయితే ఇయర్ ఆఫ్ రేస్, ఇంకొక సంవత్సరం ఇయర్ ఆఫ్ యాక్సెప్టబుల్, ఒక సంవత్సరం అయితే చాలా డిఫరెంట్ వాగ్దానం అనమాట. గోపురములు పడు మహాహాస్య దినం అని చెప్పి ప్రకటించారు. అంటే అర్థం కాలేదు, గొప్ప గొప్ప దైవజనులు కూడా ఆ వాగ్దానం అర్థం కాలేదు. ఏంటంటే చాలామంది జీవితాల్లో తిష్టి వేసుకొని ఉన్న, బురుజులు కట్టుకొని ఉన్న, వాడికంటూ నివాసం కట్టుకొని ఉన్న కుటుంబాల్లో సాతాన్ అనేవాడు కూలిపోవాలి, వాడు హత్య చేయబడాలి అన్న ఉద్దేశంతో మహాహత్య దినము, మహాహత్య సంవత్సరం అని ప్రకటించారనమాట. నిజంగానే ఆ సంవత్సరం చాలా విరివిగా సంచార సువార్తలు జరిగాయి. అప్పుడే కరోనా తగ్గి ఇంకెవ్వరు కూడా సువార్తలు మొదలుపెట్టలేని ఆ సమయంలో సువార్త అందిన ప్రాంతాలకు వెళ్ళి సువార్త అందించే ప్రక్రియ అయితే జరిగిందండి. చాలా కుటుంబాలు ఏ ప్రాంతాల్లో అయితే సేవా పరిచర్యలు జరిగాయో అక్కడంతా కూడా చర్చలు వెలిసాయి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంత వినూత్నంగా, ఇంత నూతనంగా వాగ్దానాలు ప్రకటించే ఆయన 2025 సంవత్సరానికి వాగ్దానం ప్రకటిస్తున్నప్పుడు మరలా అదే ఎగ్జైట్మెంట్తో నేనైతే ఎదురు చూశాను. ఈ సంవత్సరం దేవుడి దర్శనం ప్రకారం ఏం ప్రకటిస్తారా అని చెప్పి. అయితే ఆయన చెప్పారు, ఈ సంవత్సరానికి దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఇమ్మానుయేల్ అని చెప్పి. తెల్లారి ఫ్లిక్స్ మీద కూడా అదే వర్డ్ రాయించారనమాట, ఇమ్మానుయేల్ అని చెప్పి. ఇమ్మానుయేల్ అనే పదం చాలా గొప్పది, దాంట్లో చాలా అర్థం ఉంది. అయితే నాకు అనిపించింది మా నాన్నగారు చాలా హై లెవెల్లో లేకపోతే చాలా డెప్త్తో ప్రతిదీ చేస్తారు కదా, ఇంత సింపుల్గా ప్రకటించేసారేంటి, ఇమ్మానుయేల్ అనే వర్డ్ తెలుసు కదా అందరికీ అన్న ఉద్దేశంతో నేనైతే ఉన్నాను. తీసుకున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. కానీ మన దేవుడు చాలా గొప్ప దేవుడు కదండి, మహామహుడు. ఆయనకంటూ ఒక ప్రణాళిక, ఆయనకంటూ ఒక సంకల్పం, ఆయనకంటూ ముందే తెలుసు సంగతులు. కాబట్టి ఆయన ఈ వాగ్దానం అయితే ఇచ్చారన్న సంగతి నేను గుర్తించలేకపోయాను. అయితే 2025 సంవత్సరం జూన్ 24వ తారీఖున మరి దైవజనులైన మా తండ్రి గారు ప్రభు మహిమలో అయితే ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత కొన్ని రోజులకి కానీ నాకు అర్థం కాలేదు ఇమ్మానుయేలు అనే సంవత్సరాన్ని దేవుడు ఎందుకు ఆయన ద్వారా దర్శన రీతిగా ప్రకటించారు అని. ఇమ్మానుయేలు దేవుడు అంటే దేవుడు మనకు తోడుగా ఉండడం కదండి. సరే, ఇక నేను ఒంటరిని అయ్యాను. ఇంతకుముందు వరకు అమ్మ, తర్వాత నాన్న ఉండేవారు. నాన్న కూడా దూరం అయ్యారు. ఒంటరి పరిస్థితుల్లో దేవుడి తోడు ఎంత అవసరం అనేది ఆ దేవునికి ముందే తెలుసు కాబట్టి, ఆ పరమదేవుడికి ముందే తెలుసు కాబట్టి అది ప్రకటించారన్న సంగతి నేను గ్రహింపునకు తెచ్చుకొని దేవుణ్ణి స్తుతించని క్షణం అంటూ లేదు, కన్నీటితో ఆయన్ని కొనియాడని సమయం అంటూ లేదండి. లిటరల్గా దేవుడు తోడు చాలా పరిస్థితుల నుంచి నన్ను బయటికి తీసుకొని వచ్చింది. ఒక్కటైతే చెప్పగలను, ఎందుకంటే నేను చాలా ఆదరించబడ్డాను ఆ దర్శనంతో. ఒకరోజు లిటరల్గా ఏడుస్తున్నాను అనమాట. సన్నిధిలోకి కూడా వెళ్ళలేదు, ప్రార్థన చేసుకోవట్లేదు. హాల్లో ఒక పెద్ద ఫ్రేమ్తో మా నాన్నగారు నన్ను హక్ చేసుకున్న ఒక ఫోటో ఫ్రేమ్ అయితే ఉంటుంది. దాని ఎదురుగుండా కూర్చొని అడుగుతున్నాను అనమాట, ఏంటి నాన్న, ఏంటి అంత శూన్యంగా ఉంది, అంత వాయిడ్గా ఉంది, ఏం అర్థం కావట్లేదు, ఏంటి నాన్నని మా డాడీని క్వశ్చన్ చేస్తున్నాను. దేవుని క్వశ్చన్ చేయట్లేదు, ఎందుకు వెళ్ళిపోయారు మీరు అని చెప్పి ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నాను అనమాట. అలా ఏడ్చుకుంటూ అన్నీ ఆయనకి ఆ ఫోటో ముందే చెప్పుకొని లోపలికి వెళ్ళి పడుకుంటున్నాను. బెడ్రూమ్లో పడుకుంటున్న తర్వాత కొన్నిసార్లు దేవునికి తెలుసు మనం ఆయన ఏ రీతిగా మాట్లాడినా కూడా మనం ఆదరణ పొందాం. ఆ పర్టికులర్ వ్యక్తులు కనిపిస్తేనే మనం ఆదరణ పొందుతాం అని ఆయనకు తెలుసు. ఆ దేవుడు వెంటనే ఏం చేశారంటే
నాకు ఆ నిద్రలోని చిన్న దర్శనం అనమాట. డాడీ, మమ్మీ లేకపోతే అమ్మగారు, నాన్న ఇద్దరూ వచ్చేసారు. హాల్లో సోఫాలో కూర్చున్నారు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. మా నాన్నగారికి బైబిల్ చదివి నోట్స్ రాయడం అలవాటు. ఆ నోట్స్‌లో విషయాలు అప్పుడప్పుడు మా అమ్మగారితో డిస్కస్ చేస్తూ ఉండేవారు. ఆ రోజు ఆ దర్శనంలో కూడా ఆ నోట్స్ చూపిస్తూ మా అమ్మగారికి ఏదో చెప్తున్నారనమాట. చాలా ప్లెజెంట్‌గా ఉన్నారు. చాలా సంతోషం అనిపించింది. నేను నిజంగానే లేచి వచ్చి హాల్‌లో చూసినప్పుడు వాళ్ళిద్దరూ ఉన్నట్టుగానే నేను ఎక్స్పీరియన్స్ అయ్యానండి. ఇంకోటి ఏంటంటే నిజంగా కూడా మా నాన్నగారు లోపల బైబిల్ చదువుకుంటూ ఉంటారు. పెద్దగా బయటికి రారు, ఏ గొడవలోని దూరరు. కానీ బయట ఎంత అల్లకల్లోలంగా ఉన్నా ఆయన లోపల ఉన్నారు అనే ధైర్యం ఉండేదన్నమాట. అటువంటి ధైర్యం ఆ రోజు నాకైతే కలిగింది. అందుని బట్టి దేవునికే స్తోత్రం కలుగును గాక. ఇలా నేను ఆ వాగ్దానాన్ని చాలా ఎక్స్పీరియన్స్ చేశాను, ఎంజాయ్ చేశాను. ఇప్పటికీ దేవుని స్తుతిస్తున్నాను. అలాగే ఈ వీడియో వాచ్ చేస్తున్న వారు, అలాగే బ్రూక్స్ చర్చ్ కుటుంబం కూడా ఆ వాగ్దానాన్ని ఎంతగానో అనుభవించారన్న సంగతులు, పాస్టర్ గారు లేని లోటు, అలాగే వారి జీవితాల్లో ఎదుర్కొన్న అనేక ప్రతికూల పరిస్థితుల్లో వారు అనుభవించిన ఆ తోడుని మన 31st నైట్ చాలామంది పంచుకున్నారు. అందుని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ కొత్త సంవత్సరం దేవుడిచ్చిన వాగ్దానము ఇయర్ ఆఫ్ ఎక్స్పాన్షన్, విస్తరించే సంవత్సరం, లేకపోతే అభివృద్ధి సంవత్సరం. అయితే ఈ వాగ్దానాన్ని దేవుడు నాకు అక్టోబర్ చివరిలోనే 2025 అక్టోబర్ చివరిలోనే ఆ మాటను దేవుడు నాకు ఇచ్చారండి. ఒకరి ద్వారా ఆ మాటలు నాకైతే వినబడుతున్నాయి. నేను ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. ఆల్రెడీ చిన్న పరిచర్య అయితే ఉంది, కానీ ఇక్కడే ఆగిపోవాలా ఏంటి నాది ఒక 4 years 5 years పైనుంచి కూడా ప్రేయర్ చేసుకున్నా. ప్రభువా ఏంటి నా పట్ల మీ ఉద్దేశం ఏంటి? నాకంటూ ఒక ఘనతను నియమించండి, ఒక పరిచర్యను ఇవ్వండి, నేనంటూ చేసుకోగలిగే పరిస్థితి ఇవ్వండి. అయితే అది నా చిత్తం కాదు, లేకపోతే నా జ్ఞానం కాదు, మీ చిత్త ప్రకారం జరగాలి అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రేయర్ చేసుకుంటున్నాను. నేను నడవలసిన త్రోవను మీరే బోధించండి, నాకు ప్రయోజనం కలుగునట్లు మీరే నాకు త్రోవను చూపించండి అని నేను ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. అయితే ఈ మాటలు అయితే నాకు వినబడుతున్నది ఏంటంటే ఎక్స్పాన్షన్, ఎయిమ్ ఫర్ బిగ్ అని చెప్పి. అయితే నాకు ఆ మాటలు చాలా నచ్చాయి. ఇది నాకెందుకు కాకూడదు, నేనెందుకు సొంతం చేసుకోకూడదు, నేనెందుకు ఎక్స్పాండ్ అవ్వకూడదు, నేనెందుకు బిగ్ కోర్కి ఏం చేయకూడదు అని అనిపించింది. అయితే ప్రభువా వినిపించారు, కానీ స్థిరపరచండి. పాస్టర్ గారు చెప్పేవారు, దైవజనులు మీకు ఏదైనా దర్శనం వస్తున్నప్పుడు ఆ దర్శనాన్ని మళ్ళీ వాక్యంతో కూడా స్థిరపరిస్తే అది దేవుని చిత్తమని మీరు నమ్మండి అని చెప్పి చాలాసార్లు చెప్తూ ఉండేవారు. అయితే నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఒక మాటతో మాట్లాడారనమాట. యెహెజ్కేలు 41:7. ఆ మేడగదులు అంతస్తులు పైకెక్కుతున్న కొలది విశాల మగుచుంది. యాజ్ వన్ వెంట ఫ్రమ్ స్టోరీ టు స్టోరీ దట్ సైడ్ ఛాంబర్స్ ఆఫ్ ద బిల్డింగ్ బికేమ్ వైడర్ ఆల్ అరౌండ్ అని చెప్పి ఆ మాటతో దేవుడు నాకు ఆ దర్శనాన్ని లేక ఆ మాటల్ని స్థిరపరిచారండి. నేను ఆ రోజు నుంచి ప్రే చేసుకుంటున్నాను. అయితే దేవుడు ఈ సంవత్సరం మనకి ఇచ్చిన వాగ్దానంతో మరింత నాకు ఇచ్చిన మాటలను దేవుడు స్థిరపరిచారు. అయితే ఒకటి ఏంటంటే ఒకరిదాన్నే చేసుకోగలనా, దేవుడు ఎప్పుడు తోడు ఉంటాడు, దేవుడు సహాయకుని కూడా పంపిస్తారు, ఫిజికల్గా ఒకడు ఉండాలి కదా అని చెప్పి నేను ప్రే చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మరొక మాట ద్వారా కూడా దేవుడు మాట్లాడారనమాట. యెషయా 54:5 నిన్ను సృష్టించిన నీ దేవుడు నీకు భర్త అయి ఉన్నాడు అని చెప్పి. ఇంకా నాకు దేవునికి స్తోత్రం చెల్లించకుండా ఉండలేకపోయాను. ప్రభా నువ్వు ఉన్నావు చాలు, నువ్వే సహకారం లేపుతావు, నువ్వే ఆలోచనిస్తావని నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకైతే తెలీదు ఏం చేయాలో, మీరు ఆలోచన ఇవ్వండి అని ప్రే చేసుకుంటూ ఉన్నానని చెప్పాను కదా. దేవుడు ఆలోచన ఇచ్చి నడిపిస్తూ ఉన్నారు. అది సఫలపరుస్తారని, ఆ కోరికని సిద్ధింపచేస్తారని నమ్మి ప్రభువుని స్తుతిస్తున్నాను. మీరు నా కొరకు ప్రార్థించండి. అలాగే ఈ వీడియో వాచ్ చేస్తున్న వారు కూడా మీరు ఆశపడుతున్నారేమో, ఎప్పుడు ఈ స్థితేనా, ఇక్కడే ఉండిపోవాలా, నేను ఇంకా ఎలివేట్ అవ్వాలి, నేను ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలి, నేను ఇంకా అభివృద్ధి చెందాలని మీరు ఆశపడుతున్నారా? ఆశపడండి. ఈ వాగ్దానం మీకు కూడా మీ జ్ఞానం కాదు, దేవుని శక్తి, మీ బలం కాదు, దేవుని తోడు, మీ చేతులు కాదు, దేవుని యొక్క దక్షిణ హస్తం. ఆశపడండి. దేవుడు పరిశోధింపజాలని కార్యాలు చేసి ఆయన్ని మీ ద్వారా మహింపరుచుకుంటాడు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఫైనల్గా
పాస్టర్ గారి గురించి ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. 2025 జనవరి 11వ తారీఖున ఒకరోజు నైట్ భోజనం చేసిన తర్వాత ఆయన గుడ్ నైట్ చెప్పి ప్రేయర్ చేసి ఎప్పుడు బయటికి రావడం నాకు అలవాటు అనమాట. ఆయన పడుకునే సమయం నన్ను ప్రేయర్ చేస్తానా పడుకుంటారు కదా అని చెప్పి అన్నాను. అంటే ఆయన అన్నారు, అమ్మ నాకు ఇక్కడి నుంచి 6 నెలల టైం మాత్రమే ఉంది అని అన్నారనమాట. నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోయే సమయం దగ్గర పడింది. 6 నెలల టైం మాత్రమే ఉంది. నిజంగా కౌంట్ చేసుకుంటే Jan 11 to June 11, కరెక్ట్గా June 11 ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. June 23rd ఇంటికి వచ్చారు. June 24th ఆయన మహిమలో ప్రవేశించారు. కరెక్ట్గా 6 నెలల టైం అండి. ఆయన ఏమన్నారో అదే జరిగింది. అప్పుడు ఆ నైట్ అన్నారనమాట, అమ్మ నేను దేవుని కొరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఆ మాట వినడానికి ఇష్టపడలేదు, అలా అనకండి నాన్న అన్నాను. అంటే వెంటనే ఆయన అన్నారు, నేను దేవునికి సంబంధించిన సేవా పరిచర్య అయితే మొత్తం కంప్లీట్ చేస్తాను. ఆ విషయంలో నాకు ఎక్కడ రిగ్రెట్స్ లేవు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీ విషయంలో కొన్ని పనులు ఉన్నాయి, అవి నేను చేసి వెళ్ళాల్సి ఉంది అని చెప్పేసి అన్నారనమాట. అక్కడ నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఆయన తన సేవా పరిచర్యను తుదముట్టించారు. మంచి పోరాటం పోరాడారు. పరుగును కడముట్టించుకున్నారు. విశ్వాసాన్ని కాపాడుకున్నారు. నీతి కిరీటం కూడా పొందుకున్నారని నేను నమ్మి స్తుతిస్తున్నాను. మన బాధ్యత ఆయన పరిచర్యను తుదముట్టించే మన బాధ్యత, అదే మన ధన్యత, మన భాగ్యం కూడా. ఆ దిశగా దేవుడు మిమ్మల్ని నడిపించాలని కోరుకుంటున్నాను. అలాగే 36 years ఈ బ్రూక్స్ కుటుంబం వార్షికోత్సవం జరుపుకుంది. 36 yearsకి ప్రత్యేకంగా జూబ్లీకి అంటూ ఒక ట్రెడిషనల్ నేమ్ అంటూ లేదు, కానీ మస్లిన్ జూబ్లీ అంటారు. మస్లిన్ అంటే ఒక లైట్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. అంటే 5 yearsకి ఒకసారి నేమ్స్ ఉన్నాయి. అంటే 35 yearsకి కోరల్ అని, 40కి రూబీ అని అలా ఉన్నాయి. మధ్యలో 36కి మస్లిన్ అని ఉంది. అంటే సున్నితంగా పాడైపోయే, సున్నితంగా చిరిగిపోయే, సున్నితంగా విరిగి, బట్ డెలికేట్ యట్ స్ట్రాంగ్గా. ఓకేనండి, డెలికేట్గా ఉన్నా, సున్నితంగా ఉన్నా, సులభంగా నాశనం అయిపోయేలాగా ఉన్నా కూడా అది చాలా బలమైందంట, చాలా కాస్ట్లీ కూడా, ఎక్స్పెన్సివ్, చాలా ఉన్నతమైంది. కాబట్టి ఈ 36 yearsని 36 years లేకపోతే ఇది ఒక మలుపు సంవత్సరంగా మన జీవితంలో మారాలని కోరుకున్నాం. ఎందుకంటే మనం చాలా సామాన్యులం, చిన్నవాళ్ళం, అంత జ్ఞానం లేదు. బట్ దేవుడు ఏం చేస్తారంటే ఇంత డెలికేట్గా ఉన్న మనల్ని కూడా స్ట్రాంగర్ చేస్తారు, మనల్ని బలపరుస్తారు, ఉన్నత దిశలో కొనసాగింపజేస్తారు. కాబట్టి దేవుని చిత్త ప్రకారం, దేవుని హృదయ ఆలోచన ప్రకారం వృద్ధి నుంచి అభివృద్ధి, అభివృద్ధి నుంచి మహాభివృద్ధి, నేను మీరు ఈ సంవత్సరము, రాబోయే సంవత్సరాలన్నిటి ఆయన రాకడ వరకు, మన పోకడ వరకు అనుభవించాలని కోరుకుంటూ, ఈ వాగ్దానాన్ని దేవుని అందరి కొరకు బ్లెస్సింగ్గా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోలో ఎలా విస్తరింపజేస్తాడు, ఎలా ఎక్స్పాండ్ చేస్తాడు అనే మాటలైతే మీకు షేర్ చేసుకుంటాను. ప్రైజ్ గాడ్.